తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చరచ్చగా మారాయి. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారిపోయింది. అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వాన్ని దించేయాలంటున్నాయని కొత్త ప్రభాకర్ మాట్లాడితే దానికి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాకు తెలియ ఏ బిజినెస్ మెన్లు నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గం కూడా కూడా రాదని ఎందుకు రాయంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొందలేదు ఇద్దరు వడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తామంటాం కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉంచప్పుడు దీన్ని ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటూ నీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కొత్తగా చూడవలసిన అవసరం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుందని చెప్పి శాపనార్థం పెడుతున్న వాళ్ళు అయినా 15 నెలలు బ్రహ్మాండంగా నడింది. ఏ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోద్ది 6 నెలలు కూలిపోద్ది అని చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు 15 నెలలైనా సజావుగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు పోతుంటే చూస్తూ ఓర్వలేకనే అలాంటి వ్యాఖ్యలు. ఒకవేళ అది కుట్ర కోణం ఉంటే వారిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారికి చెప్తాం. ఎవరెవరు దీన్ని వెనుకున్నారు ఈ ప్రభుత్వం పడిపోవాలని చెప్పని ఎవరెవరు చూస్తున్నారో వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం కోసం మా ముఖ్యమంత్రి గారు ఒక విచారణ జరపాలని చెప్పని కూడా సందర్భం కోరే ప్రయత్నం చేస్తా. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఈరోజు వారి అధికార వ్యామోహం అంటే అధికార దాహంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు చూడాలి తప్ప మరొకటి కాదని సందర్భం తెలియస్తాను.